నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం జెన్కో ప్లాంటును సందర్శించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్లాంటు విస్తరణ కోసం కృషి చేస్తారని హామీ గోదావరికని బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన భారీ ప్రాణాపాయం ఊపిరి పీల్చుకున్న జనం ఖని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు వివేకానందుని జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన జెడ్పీటీసీ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆర్జీవన్ ఏరియాలో వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ రామగుండం కార్పొరేషన్లో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వెల్లడి ప్రజాహితం ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తొలి వెలుగులు అందించిన రామగుండంను చీకటిమయం కాకుండా చూస్తారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. శుక్రవారం రామగుండం బి థర్మల్ పవర్ హౌస్ను సందర్శించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ను ప్లాంట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో తొలి వెలుగులు అందించిన ప్రాంతం రామగుండం అని, ఇది ఎప్పుడో ఎక్స్టెన్షన్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఆనాడు చంద్రబాబు శ్రీధర్ బాబు సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు తెద్దామనుకునే లోపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయి ఈలోపు ఉద్యమకారులు సైతం ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని ప్రశ్నించిన తర్వాత రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత పుష్కలంగా బొగ్గు నీరు దాదాపు 2000 పైచిలకు ఎకరాల భూమి రవాణా సౌకర్యం ఉన్న రామగుండాన్ని కాదని ఏమీ లేని యాదాద్రిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఇక్కడ సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు నిర్మిస్తారన్నారు. దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం నిజాం కాలంలో 2 మెగావాట్లతో మొదలై ఈ ప్రాంతంలో హైదరాబాద్ దక్కన్ కోల్, హైదరాబాద్ దక్కన్ పవర్ అని స్టార్ట్ అయ్యి ఆ రోజు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో 62.5 మెగావాట్స్ ఒక ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఇది ఎప్పుడో ఎక్స్పాన్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు బీపీఎల్తో పెడతామని, దాని తర్వాత కాలంలో మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ మళ్ళీ దీన్ని ఎక్స్పాన్షన్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం పోయి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ పాలకులు కూడా ఆ రోజు ఈ ప్రాంతం వెలుగులిచ్చిన ప్రాంతం దేశాన్ని చీకటి చేస్తుందని చెప్పి పాదయాత్రలు చేసినటువంటి కేసీఆర్ యొక్క నాయకులు, వారి యొక్క కుటుంబ నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారే స్వయంగా ఈ ప్రాంతంలో పిట్హెడ్ అయిన రామగుండంలో ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టాల్సింది పోయి ఇక్కడ పెట్టకుండా నిర్లక్ష్యంతో ఇవాళ యాదాద్రిలో బొగ్గుండదు, నీళ్లుండవు, భూములు కాస్తుంది. ఆ ప్రాంతాల్లో భవిష్యత్తులో ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలుగా ఇబ్బందులు తెలిసి కూడా ఒక దోపిడీ చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో అక్కడ పెట్టి దాదాపు 50-70 కోట్లు 60 కోట్ల రూపాయలు ఇవాళ 45 కోట్లు తీసుకొస్తే ఇంట్రెస్ట్ తోటి అంత అయిందని చెప్పి చెప్తా ఉన్నారు నిపుణులు. అదే డబ్బు కనుక ఇక్కడ పెట్టి చేసేది ఉంటే ఇవాళ ఈ సబ్ క్రిటికల్ తీసేసి సూపర్ క్రిటికల్ పెట్టేది ఉంటే దాదాపు 6-7 వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఇక్కడ అయ్యేది ఆ ఖర్చుతో. ఎందుకంటే మా దగ్గర కావలసినంత భూమి ఉన్నది. 700 ఎకరాలు జెన్కోకు ఉన్నది. ఒక 1900 ఎకరాలు బీపీఎల్ పేరు మీద ఇచ్చి ఈరోజు వాళ్ళకి 30 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. అవి కూడా జెన్కోకు సంబంధించిన ల్యాండ్. అవన్నీ కూడా కలుపుకుంటే మాకు దాదాపు 2000 పైన ఎకరాల భూమి ఉంది. బొగ్గున్నది దగ్గర
ఇక్కడ నుంచి ట్రాక్ లైన్ ఉన్నది, నీళ్ళ అలాట్మెంట్ ఉన్నాయి. కొబ్బరికాయ కొట్టి తెల్లవారు నుంచే ప్రారంభం చేసేటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉండగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరిన వెంటనే తప్పకుండా ఇక్కడ చేస్తామని, వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మరి అదే మాదిరిగా మా నాయకులు శ్రీధర్ బాబు గారు, తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని సానుకూలంగా స్పందించి అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ విజేందర్, డిఈలు దాసరి శంకర్, కోలాహలం శ్రీనివాస్, ఈఈ నరసింహారెడ్డి, ఏడీఈ శశికాంత్ సింగ్, నాయకులు దీటి బాలరాజు, ఈసంపల్లి అంజుల్, ఉస్మాన్ షరీఫ్, కత్తిరమల్ల రమేష్, యూనియన్ నాయకులు నజ్మీ, సలీం, తకీ, నరసింహులు, యాదగిరి, శ్రీకాంత్, జహంగిరి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ట్రాక్ బీభత్సం సృష్టించింది. ప్రాణాపాయమేమీ సంభవించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో రామగుండం వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి బస్టాండ్ సమీపంలోని టిఫిన్ సెంటర్ పైకి దూసుకొచ్చింది. సమీపంలోని మున్సిపల్ చెత్త సేకరణ వాహనాన్ని పార్కు చేసిన పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దూసుకొచ్చిన దాని వేగం గమనించిన ప్రజలు అప్రమత్తమైన ప్రాణభయంతో పరుగులు తీశారు. మున్సిపల్ కార్మికుడు రమేష్కు స్వల్ప గాయాలయ్యాయి. తక్షణం స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని జేసీబీతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా సమాచారం అందుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొట్టుకూటి కోసం టీ స్టాల్స్ నిర్వహించుకుంటున్న నిర్వాహకులు ఈ ప్రమాదంతో నష్టం జరిగి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, వారికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన బాధ్యుడైన డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నష్టపోయిన బాధితులకు అన్ని విధాలా ఆదుకునే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట మేయర్ బంగి అనిల్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీ సీనియర్ నాయకులు మేరుగు హనుమంతు గౌడ్తో కలిసి మాట్లాడుతూ వివేకానందుని జీవితం దేశానికి, సమాజానికి, యువతకు ఆదర్శమన్నారు.
తన కోసం తాను జీవించేవాడు మనిషి, ఇతరుల కోసం జీవించేవాడు మహర్షి, సమాజం కోసం సమాజ హితం కోసం జీవించేవాడు బ్రహ్మర్షి అన్న వివేకానందుని సందేశం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న యువత నేడు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, దేశాన్ని ముందుకు నడిపించవలసిన యువజనులు ఆదర్శంగా ఉండవలసిన వయసులో దుర్వ్యసనాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. మహనీయుల జీవిత చరిత్రల పట్ల యువతకు అవగాహన కలిగించడం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా స్వామి వివేకానందుని విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించేలా కృషి చేస్తామన్నారు. రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభ సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి వివేకానంద గారి జీవితం దేశానికి, సమాజానికి, యువతకి ఆదర్శం. తన కోసం తాను జీవించేవాడు మనిషి, ఇతరుల కోసం జీవించేవాడు మహర్షి, సమాజం కోసం సమాజ హితం కోసం జీవించేవాడు బ్రహ్మర్షి అని వారి సందేశంలో తెలపడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అనేక మంది యువకులు ఇవాళ దేశంలో సగానికి పైగా ఉన్నటువంటి యువత మరి నిరాశ నిస్పృహలకి లోనై ఎంతో భవిష్యత్తు దేశానికి ముందుకు నడిపించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి యువత ఇవాళ నిరాశ నిస్పృహలకి లోనై ఇవాళ అనేక రకాలుగా చెడు అలవాట్లకి వాళ్ళు అలవాటై మరి ఏదైతే దేశానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి వయస్సులో అనేక రకాలుగా ఇది కావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సమాజం, ముఖ్యంగా యువత వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కశ్మీర్ రాజు ఎవరు సాయం చేతికి పోయిన తర్వాత ఆయన దగ్గరికి పోతే ఆయన దగ్గర ఇంటికి పోయాడు. వాళ్ళ ఇంటికి పోతే ఆయన భార్య కుక్కలకు బిస్కెట్ ఎత్తుందట. అప్పుడు ఈయన ఆయన యొక్క భాష, ఈయన యొక్క ఇంగ్లీషు, ఆయన యొక్క ఉచ్చారణ దోషాలు, గ్రామర్ ఉండగా వ్యాస భాషలు, ఈయన యొక్క మధురమైన భాషతోటి ఆమె ముద్రలైపోయి పూసబెట్టి పనిలో ఏదో ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత చెప్పింది ఆయన వేషధారణ, ఆయన కాషాయ వస్త్రాలు, వాళ్ళు కూడా చూలే, అందరు పిల్లలే పడబడతాడు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు కొండపర్తి సంజీవ్, కోమళ్ళ పురుషోత్తం, మహేష్, కందుల పోచం తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంత గ్రామాల మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, వృత్తి శిక్షణ తరగతులను శుక్రవారం ఆర్సీఓఏ క్లబ్లో జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత చందనాపూర్, సింగిరెడ్డిపల్లి, దుబ్బపల్లి గ్రామాల నిరుద్యోగ యువతులు, మహిళలకు సామాజిక బాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా జీవనోపాధి కల్పించడానికి మహిళలు ఆర్థిక స్వావలంబన, సాధికారత సాధించే దిశగా వారిని ప్రోత్సహించేందుకై టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వివిధ ప్యాషన్లతో కూడిన డిజైన్లు తీసుకొనుటకు ఖర్చుకు వెనకడ్డం లేదని, ఇందులో ప్రధానంగా వివిధ ప్యాషన్లతో కూడిన కుట్లు, అల్లికలు, మగ్గం వర్క్స్, అందంగా అలంకరించుటకు బ్యూటిషియన్ లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇటువంటి వాటిలో శిక్షణనిచ్చేందుకు సింగరేణి సంస్థ ఖర్చుకు వెనకడుగు వేయకుండా పూర్తి సంసిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు శ్రద్ధతో మెలకువలు నేర్చుకొని ప్రావీణ్యం సాధించి సొంతంగా యూనిట్లు నెలకొల్పుకొని స్వయం ఉపాధి పొందాలన్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని, వారి జీవనోపాధి మెరుగవుతుందని అన్నారు. శిక్షణ కార్యక్రమం మగ్గం వర్గాలకోండి, టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తుంది. దాంట్లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల స్త్రీలు, పిల్లల స్వావలంబనకి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంత
యువతకు చేయూతనిచ్చి ఉద్యోగాలు రాని వాళ్ళకు వారి వాళ్ళ మీద వాళ్ళు నిల్చొని వాళ్ళ భవిష్యత్తును ముందుకు మన కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాలని తీసుకున్నటువంటి కార్యక్రమం సింగరేణి యాజమాన్యము గత సంవత్సరాల తరబడి ఈ సేవా కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్యము చాలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ సేవా కార్యక్రమంలో ఖర్చు పెట్టి ఈ ప్రాంత ప్రజలు మంచిగా జీవించాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, అలాగే యువకులకు శిక్షణ తరగతి ఇస్తూ మరి మన కుటుంబించిన ఫ్యాషన్ ఇంజనీరింగ్ చాలా బాయ్స్కి అయితే డ్రైవింగ్ మన సింగరేణిలోనే చాలామంది వాళ్ళు డ్రైవర్లుగా చాలామంది కుటుంబించిన శిక్షణ మాస్టర్లుగా రీజనింగ్ మాస్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. మీరు మాస్టర్గా తయారై మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇతరులకు మంచి లైఫ్ ఇవ్వాలని చేయూతలు ఇస్తారని. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం, చంద్రపూర్ సర్పంచ్ దాసరి శంకరయ్య, సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్, సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగునూరి రవికుమార్, శిక్షకులు, అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 898. బ్యాక్ టు న్యూస్. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు కల్వర్టులు, రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లు అభివృద్ధికి ఆమడి దూరంగా ఉన్నాయన్నారు. ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాపాలన తీసుకొస్తామని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా ప్రజలు నా దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 2 కల్వర్ట్లు రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తాం. గతం మాదిరి కాకుండా అదే మాదిరిగా ఎక్కడెక్కడైతే ఇంకా మిగిలిన రోడ్లు ఉన్నాయో నగరాల్లో అన్నీ కూడా విడతల వారీగా పూర్తి చేసే కార్యక్రమానికి ఈరోజు మరి మా నగర ప్రముఖులు మొదటి వ్యక్తి మేయర్ గారు వారి యొక్క లీడర్షిప్లో అధికారులందరితో కలిసి పూర్తిగా ఈ రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి డ్రైనేజ్ వ్యవస్థ, యూజీడీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను. 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ ఏఈ, డిఈతో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఎన్టీపీసీ టీటీఎస్లోని రింక్ గ్రౌండ్లో జరిగాయి.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి పలువురు క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రీడలు సమయస్ఫూర్తికి, చాకచక్యానికి, క్రమశిక్షణకు దోహదపడతాయన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ వచ్చేసిన వివిధ జిల్లాల నుండి అనగా పెద్దపల్లి, జగిత్యాల, కొరుట్ల, కరీంనగర్ జిల్లా నుండి దాదాపు 70 మంది పిల్లలు హాజరయ్యారు. ఈ ఉమ్మడి జిల్లా స్థాయి కాంపిటీషన్లో గెలుపొందిన వారికి మంచి వాల్యుబుల్ సర్టిఫికేట్స్తో పాటు మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది. స్పోర్ట్స్ ఆథర్ రికగ్నైజ్డ్ గేమ్ ఇది. దీనికి మా గౌరవ అధ్యక్షులు గాంధీ గారి సార్ ప్రోత్సాహంతో మరియు ఎన్టీపీసీ సౌజన్యం, ఎన్టీపీసీ ఎంప్లాయీస్ మీన్స్ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలామంది పిల్లలు హాజరయ్యారు. దీనికి విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహంగా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో రామగుండం ఎన్టీపీసీ ఉన్నతాధికారులు కేదర్ రంజన్ పాండ్, అతుల్ కుమార్ దేశాయ్, అలోక్ చంద్ర ఠాకూర్, రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్ గాంధీ, అధ్యక్షులు ఐలి విజయ్ భాస్కర్, కార్యదర్శి ఎం కృష్ణమూర్తి, ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి బానేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ పుట్టినరోజును పురస్కరించుకొని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 49వ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ దంపతులు శుక్రవారం మున్సిపల్ పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఖనీ మార్కండేయ కాలనీలోని నగర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా బర్త్డే కేక్ కట్ చేసి మనాలి ఠాకూర్కు శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ అన్న గారి సతీమణి మనాలి ఠాకూర్ భావి జన్మదినం సందర్భంగా మా 49 డివిజన్లో మేము భావి జన్మదినం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు, పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ ప్రోగ్రాం చేస్తున్నాము. దానికి విచేసిన మహిళా కార్మికులందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచ దేశాలతో ఆదరణ కలిగిన గొప్ప వ్యక్తి అని, చికాగో దేశంలో వారిచ్చిన సందేశం ప్రపంచ దేశాలు వారికి ఆకర్షితులయ్యారని వారు తెలిపారు. వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి అని, అతను ప్రపంచానికి వేదాంతం మరియు యోగాన్ని పరిచయం చేయడంలో కీలక వ్యక్తి, ఆధునిక భారతీయ జాతీయ వాదానికి పితామహుడని వారు తెలిపారు. వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. 1893 అమెరికాలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఒక బానిస దేశంగా, ఒక బానిస దేశ ప్రతినిధిగా వెళ్ళిన స్వామి వివేకానంద మరి 2 నిమిషాల అవకాశం ఇస్తే ఆ రోజు వారు ఇచ్చిన సందేశం వింటూ ఆశ్చర్యానికి లోనయ్యి, ఒక సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ప్రపంచమంతా జెంటిల్మ్యాన్స్ లేకపోతే ఇంకా గర్ల్స్ అండ్ బాయ్స్ అనే సందర్భాలల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక వాక్యాన్ని ఇచ్చి ఆ యొక్క కార్యక్రమానికే మరి ఒక దిశానిర్దేశం చేసిన స్వామి వివేకానంద. మరి ఇనుప కండరాలు, ఇనుపు నరాలు, పిడుగులాంటి మనుషులు ఉంటే, పిడుగులాంటి 100 మంది యువకులు ఉంటే ఈ దేశంలో యొక్క మార్కెట్ సైన్స్లను ఇన్స్పైర్ చేస్తా అని చెప్పిన వివేకానంద గారు మరి నేటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయులు.
బీజేపీ సీనియర్ నాయకుడు మామిడి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు మాతంగి రేణుక, నాయకులు కొమ్ము శ్రీనివాస్, గుర్రం సురేష్, మామిడి సంపత్, గాండ్ల స్వరూప, పంగ రవి, మంద శ్రీనివాస్, కుమ్మరి మల్లేష్, కొమ్రే లక్ష్మణ్, సల్ల వేణురెడ్డి, అరికెల శ్రావణ్, గుండ్రాతి మల్లయ్య, ఉరగొండ అపర్ణ, ఈర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం అంతర్గ మండలం కేంద్రంలోని మారుమూరు మండల అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ స్వరూపరాణి ఆదేశానుసారం మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో ముగ్గులు వేసి పిల్లలకు వేషధారణలు వేసి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. భోగిపళ్ళు పోసి భోగి మంటలు చేసి తెలుగు సాంప్రదాయంగా బొమ్మల కొలువులు, పతంగులు ఎగరవేసి కోలాటాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని టీచర్ పెండ్యాల విమల తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు సిడిపిఓ స్వరూపారాణి రామగుండం గారి అధ్యక్షతన నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో రంగవల్లి ముగ్గుల పోటీలు మరియు ప్రీ స్కూల్ పిల్లలకు భోగి పండ్లు, భోగి మంటలు, పతంగీలు, మళ్ళీ పిల్లలకు ప్రైజులు గెలుపొందిన వారికి ప్రైజులు ఇవ్వడము మా సిడిపిఓ గారి ఆదేశానుసారంగా ఈ కార్యక్రమాలను నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు విష్ణుప్రియ, సెరీనా, పుష్పాల, కమిటీ సభ్యులు లావణ్య, కందుగుల ధనశ్రీ, కంది జ్యోతి, శారద, శ్రవంతి, కందుగుల సంతోషి, ఆయా కొద్రుపాక లక్ష్మి, జ్యోతి, శ్వేత, ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా డిస్టిక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ పెద్దపల్లి జిల్లా కమిటీ మెంబర్ బొంకూరు మధు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల జిల్లాలో అనేక ఎస్సీ ఎస్టీల సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. జిల్లా పరిధిలోని అనేక పోలీస్ స్టేషన్లలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు విషయంలో కొంతమంది పోలీసులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైన వారికి కూడా ఇంతవరకు పారితోషికం రాలేదన్నారు. అంతేకాకుండా స్టేషన్ బెల్ను అడ్డం పెట్టుకుని కొంతమంది పోలీస్ అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ కులాలకు న్యాయం జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టం చేసినప్పటికీ కేసులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే రూల్ ఉన్నప్పటికీ అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు వర్తించదని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా బొంకూరు మధు విజ్ఞప్తి చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం జెన్కో ప్లాంటును సందర్శించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్లాంటు విస్తరణ కోసం కృషి చేస్తారని హామీ. గోదావరికని బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, తప్పిన భారీ ప్రాణాపాయం, ఊపిరి పీల్చుకున్న జనం. ఖని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవ వేడుకలు. వివేకానందుని జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన జెడ్పీటీసీ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి. ఆజీవన్ ఏరియాలో వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించిన ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్. రామగుండం కార్పొరేషన్లో డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.